నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ ని శ్రీకాంత్. పార్లమెంట్ సమావేశాలు మళ్ళీ వాయిదా పడ్డాయి. ప్రారంభంలోనే వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. బుధవారం ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశాల సందర్భంగా బొద్దింకల జనతా పార్టీ మద్దతుదారులపైన పోలీసులు జరిపినటువంటి లాఠీ చార్జ్కు నిరసనగా ప్రతిపక్షాలు మొత్తం కూడా గందరగోళం సృష్టించాయి. సభను సజావుగా నడవలించలేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాతే సభ సజావుగా నడవాలంటూ కూడా ఇప్పటికే మల్లికార్జున ఖర్గే చెప్పారు. మా ఆడబిడ్డల బట్టలు చింపే హక్కు మీకెవరిచ్చారంటూ కూడా ఇప్పటికే అఖిలేష్ యాదవ్ పార్లమెంట్ సాక్షిగా ఆయన ప్రశ్నించడం జరిగింది. మొత్తం ప్రతిపక్ష ఎంపీలంతా కూడా నల్ల బ్యాడ్జీలతో నల్ల దుస్తులతో హాజరు కావడం జరిగింది. మరోవైపు లోక్సభలో అటు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ కూడా మాట్లాడారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నదే ప్రతిపక్షాల ప్రధాన డిమాండ్ అంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అటు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కూడా స్పందించారు. గత 3 రోజులుగా నీట్ పేపర్ లీక్ అంశమైన ప్రభుత్వం నిరంతరం చర్చ ప్రతిపాదిస్తూనే ఉంది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అటు రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులంతా కూడా నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్ రావడం జరిగింది. సో ఏదైతే మొన్న జరిగినటువంటి విద్యార్థులపై జరిగినటువంటి లాఠీ చార్జ్ ఏదుందో ఆ లాఠీ చార్జ్ మొత్తం కూడా ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా మారింది. సో భారీ మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితిలో ఉందా? బొద్దింకల పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ మొదలుపెట్టినటువంటి ఉద్యమం పొలిటికల్ టర్న్ తీసుకుంటుందా? అటు కాంగ్రెస్ పార్టీ హైజాక్ చేసింది ఈ విద్యార్థి ఉద్యమాన్ని అంటూ కూడా ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ మాట్లాడుతున్నారు. సో ఇది రాహుల్ గాంధీ నిన్న మధ్యాహ్నం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటికి సమీపంలో చేపట్టినటువంటి నిరసన దీక్ష దేశం మొత్తం కూడా దద్దరిల్లింది. యువత మొత్తం కూడా ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నీట్ పేపర్ లీకేజ్ అంశం పైన స్పందించాలి, పార్లమెంట్లో చర్చలు జరపాలి అన్నది ప్రధానమైనటువంటి డిమాండ్. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్ కానీ. సో మధ్యాహ్నం 2 గంటలకు పార్లమెంట్ని వాయిదా వేయడం జరిగింది. ఈ 2 గంటల వాయిదా అంటే వాస్తవానికి లోక్సభ రెండోసారి వాయిదా పడ్డది. 2 గంటలకు తిరిగి సమావేశం కాబోతోంది. పోలీసులపైన చర్యలు తీసుకోవాలి, విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేసినటువంటి పోలీసులపైన చర్యలు తీసుకోవాలి. అట్ సేమ్ టైం పేపర్ లీక్ వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నిరంతరం నిరసనలు తెలుపుతూనే ఉంది. అటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ కూడా ప్రధానంగా వినిపిస్తోంది. సో ఆ డిమాండ్ నెరవేరిన తర్వాతనే సభలో చర్చలు జరగాలి అన్నది అటు మల్లికార్జున ఖర్గే చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున ఖర్గే కానీ ఇటు కేసీ వేణుగోపాల్ కానీ అందరూ కూడా అదే ఇస్తున్నారు. ఇక చాలా కాలం తర్వాత నిన్న రాత్రి పోలీస్ స్టేషన్కు సోనియా గాంధీ రావడం జరిగింది. ప్రియాంక గాంధీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన తర్వాత సోనియా గాంధీ కూడా రావడంతో ఈ పరిస్థితి చాలా తీవ్రంగా మారిపోయింది. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఆయా రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే విద్యార్థులపై జరిగినటువంటి దాడికి నిరసనగా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా రాహుల్ గాంధీకి మద్దతుగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ర్యాలీలో ఆయన కూడా పాల్గొన్నారు. సో ఆయన కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. బట్ ఎటువైపు దారి తీయబోతోంది? సో ప్రభుత్వానికి వేరే ఆప్షన్ ఏం కనిపించట్లేదు. యువతను కొట్టడం ప్రభుత్వానికి భారీ మూల్యం చెల్లించుకున్నట్టుగా మారిందా? మాట్లాడదాం. బండ రామ్మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్. సో ఊహించిన దానికంటే ఎక్కువ మద్దతు దొరికింది కాక్రోచ్ జనతా పార్టీకి అనుకోవాలా, లేదంటే వాళ్ళ నుండి ఉద్యమాన్ని హైజాక్ చేసి పొలిటికల్ టర్న్ తీసుకుంది ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్ చెప్తున్నట్టు హైజాక్ చేసింది కాంగ్రెస్ పార్టీ అనుకోవాలా? పార్లమెంట్ సమావేశాల ముందు రోజు అంటే నిన్న జరిగినటువంటి సమావేశాలు జరుగుతుండగా జరిగినటువంటి ఈ ఎపిసోడ్ని ఎట్లా చూస్తున్నారు? ఖచ్చితంగా శ్రీకాంత్, మనకు మాట్లాడుకున్నట్టే కదా. అవును, చీమలు పెట్టిన పుట్టలో పాములు దొరికినట్టు ప్రతిపక్షాలు దొరుకుతాయి. అసలు ఇట్లాంటి కాక్రోచ్ ఉద్యమం కానీ లేకపోతే రైతుల మన మహాపంచాయతీలు కానీ ఎందుకు వస్తున్నాయి? ప్రతిపక్షాలు ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో విఫలమవుతున్నాయి, వాటిని ఉద్యమ రూపంలో మలచడం విఫలమవుతున్నాయి. అందుకనే ఇట్లాంటివన్నీ వస్తున్నాయి స్పష్టంగా చెప్పండి. కనుక ఇప్పుడు ఇవాళే అభిజిత్ దిక్కే ఒక మంచి ప్రకటన చేశారు. నేను రాత్రే, మేము ఏ పార్టీకి సంబంధం లేదు, దయచేసి ఆ పార్టీలో జతగట్టకండి అనుకుంటూ ఒక మాట అన్నారు. మేం మీడియా మమ్మల్ని ఇగ్నోర్ చేసింది. రాహుల్ గాంధీ పోయి అక్కడ ధర్నా చేయగానే దాన్ని అందరూ పట్టించుకున్నారు, మంత్రులు కూడా దొరింది కదా వాళ్ళు. అంటే ఏమన్నట్టు మెయిన్ మీడియా మమ్మల్ని ఇగ్నోర్ చేస్తుందని మాట కూడా ఆరోపించారు సిజేపీ వాళ్ళు స్పష్టంగా. కనుక అదే జరుగుతుంది. గతంలో మొదటి చెప్తున్నాను, జనతా పార్టీ వచ్చినప్పుడు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు ప్రారంభించిన అది మన పూర్ణ స్వరాజ్ ఉద్యమాన్ని అప్పుడు జనతా పార్టీ వాడుకున్నది.
కదా, అందరు కలిసి అన్ని పార్టీలు ప్రతిపక్షాలు. ఆనాడు కాంగ్రెస్ కు ధీటు లేదు ఎవరు కూడా. వాళ్ళందరూ ఏది గడ్డిపోతారు కదా, పేనితే ఎట్లా దండెడ మారిందో అట్లా వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఒకనాడు తెలంగాణ ప్రజాసమితి అట్లాగే సేమ్ 69లో తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కూడా తెలంగాణ ప్రజాసమితి పేరు మీద చెన్నారెడ్లు, మనకు మల్లికార్జును, మదన్ మోహన్, కాంగ్రెస్ పార్టీ దాన్ని ఉపయోగించుకుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసమ్మతి మొత్తం ఉపయోగించుకుంది అన్నాడు కదా. అట్లానే ప్రతిసారి కూడా టీఆర్ఎస్ కూడా అంతే. తెలంగాణ ఆకాంక్ష ఉంది, వాళ్ళు పార్టీ పెట్టిన తర్వాత సంపన్న వర్గాలు ఏకమైతే అందరు కలిసి తెలంగాణ తెస్తే దాన్ని సొంతం చేసుకుంది ఎవరు? క్రెడిట్ టీఆర్ఎస్ కదా. స్పష్టంగా జయేంద్ర ఉద్యమంలో కూడా వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళందరూ చాలా వెలుగులోకి వచ్చారు. అంతకుముందు లేరని కాదు. 72కి ఆయన మొదటిసారి ఎక్కింది వెంకయ్య నాయుడు గారు. 72లో మన ఉద్యమం వచ్చింది కదా. అంటే ఏమన్నట్టు దానివల్ల మన వాళ్ళ ఫోకస్ అయిపోయినట్టు. ఇవాళ కూడా రాహుల్ గాంధీ నిన్నటిదాకా కనీసం అక్కడికి పోలేదు. సంఘీభావం ప్రకటించిన వేరు, ఇప్పటికీ అదే మన మమతా బెనర్జీ పోలేదు. మమతా బెనర్జీ నేను అక్కడికి పోతా అవసరం అంటే అన్నది. అఖిలేష్ యాదవ్ పోయిండు, ఒకరిద్దరు పోయిండు కాదంటలేను. కానీ వీళ్ళందరి ఉద్దేశం ఏంది? ఎంతసేపు వాళ్ళతో కలిస్తే మేము నష్టపోతాం అనుకున్నాం కదా. కానీ ఇప్పుడు ఏమైంది? నిన్న అనుకోకుండా మొత్తం అంతా కూడా క్రెడిట్ ఎవరు కొట్టేసింది? మొత్తం అంతా పార్లమెంట్ లో చర్చకు రెడీ అన్నది గవర్నమెంట్ కదా, రాహుల్ గాంధీ కొట్టేసింది. అంటే వీళ్ళు ఎంతసేపు, నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ ఉద్యమాలు వాళ్ళకి అప్పచెప్పడానికి చేయకండి, ప్రతిపక్షాల వల్ల పడకండి. ప్రతిపక్షాలు పని చేస్తాయి. మీరు కేవలం మూడు డిమాండ్లు అవుతున్నారు. ఇప్పుడు 5 డిమాండ్ వచ్చినాయి శ్రీకాంత్, చూసిండు కదా. ఈ మన లాఠీ చార్జ్ లో గాయపడ్డ వాళ్ళను ఎంక్వైరీ దాని మీద జరగాలన్నాడు. అంటే ఏమైతుంది? ఒక పరిణామం తర్వాత ఇంకో పరిణామం జరుగుతుంది. కొత్త డిమాండ్లు వస్తే అసలు పోతుంది అంటున్నాడు. నిజంగా చేయాల్సింది ఏంటి? నీటి పరీక్షలు ఇవన్నీ ఎట్లా జరపాలి, దానికి మంచి విధానం కావాలని. అట్లానే విద్యా వ్యవస్థలో ఎట్లాంటి మార్పులు కావాలి, ఇవి కాదా కావాల్సింది. సార్ ఇక్కడ ఒక చిన్న ఎపిసోడ్ సార్, ఈ ఎపిసోడ్ లో ఒక ప్రస్తావన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. సో వాస్తవానికి ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీ ప్రభుత్వంతో చర్చలు జరపాలని డిమాండ్ చేసింది. అయితే ఆ చర్చలకు సంబంధించినటువంటి వినతి పత్రాన్ని కూడా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు నడ్డాకి ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన తర్వాత ఒక లిఖితపూర్వకమైనటువంటి ఆ వినతి పత్రాన్ని తీసుకొని వాటిని ఒక ఉన్నతమైనటువంటి నాయకత్వంతో మేము చర్చిస్తామని నడ్డా చెప్పడం జరిగింది. నిరసనకారులతో సంప్రదింపులు జరపడం బహుశా ఇదే మొదటిసారి అనుకోవచ్చు ఇప్పుడున్నటువంటి ఈ ఎపిసోడ్లో, ఈ 3 టర్మ్లో చూసుకుంటే కనుక. అయితే రాత్రి అయ్యేదాకా ప్రభుత్వం ఆ డిమాండ్ల పైన ఎట్లాంటి రియాక్షన్ ఇవ్వలేదు, ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. బట్ ఆల్ ఆఫ్ సడన్ గా రాహుల్ గాంధీ ఎంటర్ కావడం జరిగింది. అంటే ప్రభుత్వం ఏదో నిర్ణయం తీసుకోబోతోంది అన్నటువంటి సంకేతంతోనే రాహుల్ గాంధీ అసలు ఎట్లాంటి యాక్షన్ ప్లాన్ లేకుండా, ఎట్లాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ నిరసన వ్యక్తం చేయడం ఎట్లా చూడాలి? బొద్దింకల్ని హైజాక్ చేశారనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు? నేను మొదటి నుంచి అంటున్నాను, ఇవి పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకి చాదగా ఇప్పుడు ప్రజలు తిరగబడి, యువత, విద్యార్థులు తల్లిదండ్రులు కూడా వచ్చింది కదా, వాళ్ళందరూ తిరగబడుతున్నారు. మహాపంచాయతీ కూడా ఇదే సంగతి. ఇప్పుడు నిన్నటి నుంచి మన కిసాన్ ఘాట్ లో వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఏది మన అమెరికా ఉత్పత్తులు కానీ వ్యవస్థ మీరు నష్టపోతామని ముందస్తు జాగ్రత్త చేస్తున్నారు. వీటన్నిటిని వీళ్ళు హైజాక్ చేస్తారంటున్నాను స్పష్టంగా. అప్పుడు కూడా అంతే కదా, మీకు కాల్పులు జరగన మన రైతుల ఉద్యమంలో మనకు బయట శివాలో జరిగిన దానిలో కూడా వీళ్ళు క్రెడిట్ పొందింది కదా. అందుకని ఇంకొక మాట చెప్పిన, సంఘ విద్రోహ శక్తులు ఇప్పుడు ఇంట్లో పొంచి ఉంటే మీ ఉద్యమంలో వాళ్ళు పనిచేస్తారండి. చూసింది కదా, 118 మంది పోలీసులు గాయపడ్డారు కదా. అంటే ఇటు నుంచి కూడా రాళ్ళు పడ్డట్టే కదా దిక్కు కదా. అంటే ఏమన్నట్టు, ఇంత సంఘ విద్రోహ శక్తులు వస్తారు చేస్తారండి. అందుకని అభిజిత్ ఇంకొక మాట అన్నారు, ఏమనంటే నేను క్షమాపణ కొడుతున్నాను, ఈ ఉద్యమంలో అటు మన ఉద్యమకారులు చాలా గాయాలని, కాళ్ళు విరిగినాయి, చేతులు విరిగినాయి, నేను క్షమాపణ చెప్తున్నానని. అందుకని గతంలో చంపారన్ ఉద్యమంలో హింస ప్రేరేపైతే గాంధీ దాన్ని మొత్తం ఉపసంహరించుకున్నారు. చాలా మంది విమర్శించారు, ఇంత ఉధృతంగా పోతుందా, నిపుణులు నీళ్లు జరిగిన చెప్పి. అది చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే సిజేపీ పార్టీ మా ఉద్యమాన్ని హైజాక్ చేస్తున్నారు, మా ఉద్యమాన్ని ఆగం చేస్తున్నారు. నేనన్న మాట కూడా కాదు, ఎవరన్నారు? ఇప్పుడు కేజ్రీవాల్ అన్నారు కదా, నిన్నదాకా వాళ్ళు సిజేపీ వాళ్ళు చేస్తున్న ఉద్యమంలో మీరు కనీసం స్పందించలేదు, తెగేదాకా లాగిండ్రు. నేను స్పష్టంగా చెప్తున్నా, మొదటి నుంచి తెగేదాకా లాగిన తర్వాత ఇప్పుడు వరుసగా ఓటు ఉద్యమాలు మొదలైతే ఈ ప్రతిపక్షాలు కానీ మీకు రాలేదా, జ్ఞానం రాలేదా? అందుకని ఏమండి అంటే వాళ్ళ దిగ్గానే మంత్రిని పంపిస్తారు, ప్రధానమంత్రి ఇంటి నుంచి. అందులోకి వీళ్ళకి తిరుగుతా ఉన్నాడు ఆయన. ప్రధానమంత్రి ఇంటికి ఉన్న అది నడుచుకుంటూ పోయిండు. ఏది మన సింగ్ మంత్రి ఎవరున్నారు, అర్జున్ సింగ్, లోపలికి తిరుగుతూనే ఉన్నాడు కదా. మరి అదే పని ఇప్పుడు నడ్డా పిలిస్తే పోయింది వీళ్ళు పాపం కదా, ఇది మన సిజేపీ వాడు. అటువంటిది నడ్డాని అక్కడికి ఎందుకు రాడు? ఇప్పుడు అక్కడ పెద్ద జరుగుతుంది, వాళ్ళు ఏమనకపోయేవాళ్ళు కదా. ఎవరైనా కేంద్ర మంత్రిని ప్రతినిధి ఉందామని అక్కడికి పంపితే బాగుంటుండే కదా. ఇప్పటికైనా సరే నేను ఓపిక పట్టిన వాళ్ళు ఇచ్చొచ్చారు. గంట వాళ్ళు సిజేపీ ప్రతినిధులు శ్రీకాంత్ గంట సేపు నిలబడ్డారు. గంట తర్వాత అపాయింట్మెంట్ ఇస్తే 10 నిమిషాలు ముగిసింది. అది కూడా చెప్పారు వాళ్ళు, నేను గంట వేడి చేసినాం 10 నిమిషాలు ముగిసింది అన్నారు.
ఇప్పటికైనా సరే నేను 3 అడుగుతున్నాను ఇక గవర్నమెంట్. ఒకటి తెగదాకా లాగినరు. ఇప్పుడు మనం వాంగ్చూక్ నిరాహార దీక్ష విరామం చేయాలి. నెంబర్ 1 దానికి పోవాలి, మంత్రి పోవాలి, మన నిమ్మరసం చేయాలి, ఇవ్వాలి, శాంతింప చేయాలి. ఖచ్చితంగా పార్లమెంట్ సాక్షిగా మేము చర్చిస్తామని. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా తప్పుగా ఈ రెండు చందాచోర్ ఈ నీటు ఈ రెండింటి మీద ఉన్నారు కదా వాళ్ళు. అమలాయం చందాచోర్ మీద మాట్లాడమన్నారు, దీని మీద మాట్లాడమన్నారు. గొడవ పెడితే ఇవాళ కాదు, రేపు 19 రోజులు సమావేశం అవుతుంది. 19 3వ రోజు అయిపోయింది. పుణ్యకాలం కష్టపోతూనే ఉంది. మరి 3 రోజులు అయిపోయింది కదా, 6 రోజులకు వారం రోజులకు మాట్లాడతాం అని ఒక మాట ఇస్తే అయిపోయేది కదా. అంటే పార్లమెంట్ లో ఎప్పుడైతే చర్చలకు తావు లేకుండా బయట ప్రజలు బయట తిరగబడతారు కదా. నేను ఒకటే మాట్లాడుతున్నాను, ఇంట్లో సమస్యను పరిష్కరించుకోలేకపోతే పోతాం, వీధులు పడతాం కదా. మన పిల్లలే మనం ఏదైనా చెప్తే వినకపోతే పిల్లలు ఏం చేస్తారు, మనం వాళ్ళు కోరిన తీర్చకపోతే ఏది ఉంటే అది ఇసిరి కొడతారు. ప్రజల హింస వేరు. బట్ ఒకవేళ రాహుల్ గాంధీ నిజంగానే ఇప్పుడు పేపర్ లీకేజ్ గురించే రాహుల్ గాంధీ నిరసన వ్యక్తం చేయడం జరిగింది, రైట్? నీట్ పేపర్ సంబంధించి విద్యార్థుల పైన లాఠీ చార్జ్ జరిగిన తర్వాత వీళ్ళ వాయిస్ రేజ్ అయింది. సో అప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ దూరంగానే ఉంది. మిగతా ప్రతిపక్షాలన్నీ రావడం, కలవడం ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితి. ఈవెన్ 17 జూలై ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో కూడా నీట్ పరీక్ష పేపర్ సంబంధించినటువంటి లీకేజ్ కోసం అక్కడ ఛాత్రానికి గూంజ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కవరేజ్ ఏం రాలేదు, పెద్దగా పబ్లిసిటీ కూడా ఏం కాలేదు. అక్కడ విద్యార్థులతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ అంశాల్లో చూసుకుంటే గనక రాహుల్ గాంధీ వెళ్లాల్సింది జంతర్ మంతర్క, రాహుల్ గాంధీ వెళ్లాల్సింది ప్రధానమంత్రి మోడీ నివాసానిక? ఖచ్చితంగా జంతర్ మంతర్కి పోయి మేమందరం ఉన్నాం, పార్లమెంట్ చర్చిస్తాం, గొడవ చేస్తాం అని హామీ ఇవ్వాలి వాళ్ళకి, ప్రతిపక్ష నాయకుడికి కదా. నిన్న లాఠీచార్జ్ జరగగానే పరామర్శించాల్సింది ఎవరిని? వాళ్ళని కదా పోవాల్సింది కదా. అట్లాగే ఇంతవరకు హాస్పిటల్కి పోలేదు వాంగ్చూక్ చూస్తేందుకు కదా. వాంగ్చూక్ చూడడానికి పోలేదు, ఆ విద్యార్థుల గాయాలైతే వాళ్ళని చూడడానికి వెళ్ళారు, వాళ్ళ చూడడానికి పోలేదు. అందుకనే 2 జరుగుతున్నాయి ఇక్కడ. ఒక పెద్ద డ్రామా ఏంటంటే కేజ్రీవాల్ అనుకుంటే వాళ్ళిద్దరు కలిసిన డ్రామా ఏం కాదు, తప్పది. కానీ ఎందుకంటే ఆయన ఏంటంటే ఇద్దరు వ్యతిరేక. బీజేపీ ఏమో తనను ముంచింది, మొత్తం లిక్కర్ స్కామ్ నిర్మించి ప్రభుత్వం నుంచి పడగొట్టింది. ఇటు కాంగ్రెస్ ఎట్లా కాంగ్రెస్ తో పడతలేదు. అంతేందుకు శ్రీకాంత్ మనకు ఇంకా 2-3 పార్టీలు చెప్తాను నేను. ఇప్పుడు డిఎంకే ఉంది, డిఎంకే నిన్న కలిసి రాళ్ళు వెళ్తుంది, చూసింది కదా. మనకు అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ కలిసి డిఎంకే ఇంకొక ఉద్యమం చేపట్టింది, అదే ఢిల్లీలో ఉన్నది నిన్న. డిఎంకే ఎంపీలు చూసింది కదా మీరు. వాళ్ళు ఏం చేశారంటే నిన్న డిఎంకే ఎంపీలు నిన్న పూర్తి స్థాయిలో అక్కడ వాళ్ళు కావేరీ చూసిందా. కాంగ్రెస్ తో మేము కలిసి లేము, మేము ఉన్నాం అని బెంచీలు వేరు చేసుకున్నారు, ఉద్యమాలను కూడా విడిపోయారు. అంటే మెల్లమెల్లగా ఇండి కూటమి వీక్ అవుతుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి ఉద్యమాలు అవకాశంగా తీసుకొని చప్పుడదారులకపోతే లాభం లేదు. స్పష్టంగా చెప్తున్నాను నేను, ఇవాళ ప్రజాస్వామిక ఉద్యమాలు రావాల్సిన అవసరం ఉన్నది. మోడీ గారు ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏది మాట్లాడు. మన్ కీ బాత్ ఆయన బయటకు చెప్తున్నాడు, కానీ ఆయన ప్రజల మన్ కీ బాత్ వినాలనా లేదా అంటున్నాను. ఇప్పుడు దీన్ని ఎంత ఇగ్నోర్ చేసి 24 రోజుల నుంచి ఇగ్నోర్ చేసుకుంటూ రాచపడు పెరిటేట్ చేసింది కదా. ఒకవేళ నిజంగానే వాంగ్చూక్ నిరాహార దీక్ష మొదలుపెట్టిన వారం 10 రోజుల్లో మంత్రి పంపి మేము పార్లమెంట్ సమావేశాలు చర్చిస్తాం అంటే అసలు ఇక్కడ దాకా రాకపోయేది కదా. ఇక్కడ వరకు రాకపోయేది ప్రభుత్వం తప్పది. కానీ ప్రభుత్వం తప్పు దొరికేంత వరకు కూడా రాహుల్ గాంధీ ఎదురు చూశారని చెప్పాలి కదా. ఎందుకంటే రాహుల్ గాంధీ ఈ విషయం సీరియస్ అయ్యేంత వరకు వెయిట్ చేశారా? విద్యార్థులతో కలవడం ఏంటి, ఇందాక మీరు అన్నట్టు సోనం వాంగ్చుక్ దగ్గరికి వెళ్ళి ఒక జ్యూస్ ఇవ్వడము ఇట్లాంటివి ఏమైనా చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ ఉంది, వీళ్ళ వెనకాల ప్రధాన ప్రతిపక్షం బలంగా ఉందన్నటువంటి వాదన తీసుకురావచ్చు. బట్ ఇక్కడ పార్టీ కోసం, సొంత ఎజెండా కోసం రాహుల్ గాంధీ ప్రయత్నించారా? ఇంతవరకు ఇంత సీరియస్ అయ్యేంత వరకు, ప్రభుత్వం ఫెయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేశారా అన్నటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించవచ్చు కదా. ఖచ్చితంగా మీరు అనేది పూర్తిగా చూస్తున్నాను. ఎందుకంటే తాను క్రెడిట్ వాడకపోతే అనుకుంటున్నాడు. క్రెడిట్ తనకు రావాలంటే ఎదుటిని గౌరవించాలి కదా. క్రెడిట్ తనకు నేను వాళ్ళు కోరుకుంది అదే, నిన్న మోడీ స్పందించింది అదే కదా. ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్పందించినంత మరి ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నెత్తి నోరు కొట్టుకొని 2 రోజులు వాయిదాలు పడ్డాయి కదా. మీరు చూస్తే గంటలో 3 సార్లు వాయిదా పడ్డది సభ, 3 సార్లు. మొన్న ఫస్ట్ నాడు చూస్తే మీరు అంటే 10 నిమిషాలకు సమావేశం మళ్ళా వాయిదా పడ్డది కదా. మరి అదే ప్రతిపక్షాల గొంతును పార్లమెంట్ సాక్షిగా వినిపిస్తే తగ్గుతుంది కదా. అంటే వీళ్ళు రోడ్డు మీద పడితే తప్ప మేము స్పందించమని అంటే కదా. మరి రోడ్డు మీద పడి 24 రోజులు అయింది కదా. వీళ్ళు సిజేపీ వాళ్ళు అయితే సిజేపీ గాని వాంగ్చుక్ గాని నిరాహార దీక్ష చేసి అయింది కదా. ఇప్పుడు నిన్నని చూడండి, అక్కడ నేను ప్రత్యేక లైవ్ చూస్తుంటే మనకు 24 రోజులు వాటికి. మీరు నిన్న చూడండి, నిన్న నుంచి మొత్తం వేదిక ఒకటి నుంచి మొత్తం అంతా టెంట్ అని తీసేసి వర్షాలు తడుచుకుంటూ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా. అందుకనే ఇప్పుడు పిల్లలు కొడుతుంటే ఒక్కనే చేసి 10 మంది కొడుతున్నారు, తప్పు కదా.
అక్కడ పిల్లలు కొడుతుంటే ఒక మంచి ఉంది చెట్టు ఉంది చూస్తాం. ఒక కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ ఒక యువకుడిని తీసుకొని ఒక తల్లిలాగా ఆదరించి ఒక పక్కన కూర్చొని పెట్టింది. దెబ్బలు దాకి సొమ్మసిల్లిపోతుంటే కదా, అది ఎంత ఆదర్శమో. ఒక 10 మంది పోలీసులు ఒక్కటే పట్టుకొని కొడుతున్నది కూడా మనకు వీడియో కనపడుతుంది కదా. దుర్మార్గం కదా. ఇప్పుడు అక్కడ ఎవరు లేరు, తీసుకుపోయి పక్కన పడేస్తే అయిపోద్ది కదా. నేనేమన్నా అంటే పోలీసులు దౌర్జన్యం కూడా ఎట్లా సార్ ఇక్కడ ఇంకొక పాయింట్ సార్, ఇక్కడ పొలిటికల్ యాంగిలే మాట్లాడదాం కాసేపు. సో నిన్న మొన్న అంటే గత కొద్ది రోజుల క్రితం వరకు జంతర్ మంతర్ దగ్గర ఇది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్, సోషల్ మీడియా నుంచి వస్తున్నారు, మహా అయితే 2000-4000 మంది ఉంటారు అన్నది మనం చూసినాం. సో ఇది అంత సీరియస్గా ఉండదు అనుకున్నారా? ఎప్పుడైతే ఇది చాలా సీరియస్గా మారిపోయిందో, 40-50 వేల మంది గుమిగూడారో, సో ఇది మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ ఏమైనా టేకప్ చేస్తారేమో అన్నటువంటి ఉద్దేశంతో రాహుల్ గాంధీ ఒక అడుగు ముందుకేసి ఏకంగా మోడీ ఇంటి వైపు వెళ్ళారనుకోవచ్చా? అరవింద్ కేజ్రీవాల్ మాటల్ని రాహుల్ గాంధీ యాక్షన్ ఎట్లా చూడొచ్చు? అరవింద్ కేజ్రీవాల్ కూడా అదే అవకాశవాదం అంటున్నాను కదా. అవును, ఇప్పుడు క్రెడిట్ వాళ్ళకి వచ్చిందని రాహుల్ గాంధీ విమర్శిస్తుంది కదా. అవును కదా, ఇప్పుడు క్రెడిట్ వాళ్ళకి వచ్చిందని రాహుల్ గాంధీ విమర్శిస్తుంది కదా, చూస్తున్నాం కదా మనం. నిన్న కాగానే ఏం మాట్లాడండి, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అన్నాడు కదా. దుర్మార్గం కదా. అంటే నిజంగా చెప్పాలంటే అరవింద్ కేజ్రీవాల్ కూడా పోవాలి కదా. మనం పోయినట్టున్నాడు ఒకసారి ఎక్కడికి, సంఘీభావాన్ని వ్యక్తం చేస్తున్నందుకు. అందుకని ఏమంటున్నారంటే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా తమ ప్రజా సమస్యలు, దేశంలో ప్రజా సమస్యలు వెల్లడించడంలో, దాని మీద పోరాటం చేయడం విఫలమైంది. వాళ్ళ ఎజెండా వాళ్ళకున్నది. వాళ్ళ ఎజెండాను దాటి వస్తే ఉంటది. నేను స్పష్టంగా చెప్తున్నాను, వాళ్ళ సిజేపీ ఉద్యమం కానీ, కిసాన్ మన పంచాయతీ కానీ, ఈ ఉద్యమాలు ప్రజల నుంచి పుట్టినాయి. ప్రజల నుంచి పుట్టిన ఉద్యమాలను ప్రభుత్వాలు గౌరవించకపోతే ప్రతిపక్షాలు సొమ్ము చేసుకుంటాయి. ఇది కాకుండా ఈ ఉద్యమాలలో అటువంటి సాంఘిక శక్తులను పార్టీల ప్రమేయాన్ని తక్కువ చేస్తే ఉద్యమం నిలుస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. లాఠీ చార్జ్ తర్వాత పొలిటికల్ టర్న్ తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏకంగా ప్రధానమంత్రి నివాసం దగ్గరలో నిరసన దీక్ష చేపట్టడం మొత్తం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఇప్పటికే అభిజిత్ దీప్కి ఒక కామెంట్ చేశారు. సో ఇప్పటివరకు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ధర్నా చేస్తే పట్టించుకుంటున్నారు, సో ఇది హైజాక్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోందన్నటువంటి కామెంట్లు కూడా అభిజిత్ దీప్కే చేస్తున్నటువంటి కామెంట్. ఏదేమైనా ఇప్పుడు మోడీ ముందున్నటువంటి ఆప్షన్ ఏంటి? ఇప్పుడు తలొగ్గితే ప్రతిపక్షం గెలిచినట్టుగా మారుతుంది. బట్ అలా కాకుండా కాక్రోచ్ జనతా పార్టీకే ప్రయారిటీ ఇచ్చినట్టుగా ఏమైనా ఒక ఎపిసోడ్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? సో ప్రభుత్వం కాక్రోచ్ జనతా పార్టీతో చర్చలకే ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుందా? పార్లమెంట్లో చర్చలు ఎక్కువ చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రయారిటీ కాకుండా సిజేపీ ప్రయారిటీ యాంగిల్లో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుందా? దేశ యువత ప్రయారిటీ అన్నటువంటి యాంగిల్లో ఉండేటువంటి ఛాన్స్ ఉంటుందా? చూడాలి ఎట్లాంటి పరిణామాలు జరుగుతున్నాయి. మొత్తానికి పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది ఆఫ్టర్ ద